జై భారత్. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో కూడా మనం ఉండాలి. ఈ వీడియో చూస్తున్న వారికి నాదొక చిన్న రిక్వెస్ట్. ఏమిటి అనంటే, ఎవరికైతే దేశం పట్ల దైవం పట్ల శ్రద్ధ ఉందో వారు మాత్రమే ఈ వీడియోని చూడండి. దైవం పట్ల దేశం పట్ల భక్తి లేని వారు ఇప్పుడే ఈ వీడియోని స్కిప్ చేసి మీరు వెళ్ళిపోవచ్చు. మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి దైవం పట్ల దేశం పట్ల ఉంటే మాత్రమే ఈ వీడియో చూడటానికి ప్రయత్నించండి. ఇటీవల కాలంలో చాలామంది క్రైస్తవుల్ని ఒక మోసపూరితమైనటువంటి ప్రజలుగా గుర్తిస్తూ ఉన్నారు. ఎవరంటే హిందువులు ఏమంటారంటే, వాళ్ళ చర్చికి వెళ్తూ అలాగే వాళ్ళు బాప్తిసం తీసుకుంటూ అదేవిధంగా వాళ్ళ యొక్క నమ్ముకున్న దైవాన్ని ప్రకటిస్తూ మేము హిందువులు అని చెప్పేసి సర్టిఫికెట్లో ఉంచుకుంటున్నారు. కాబట్టి వీళ్ళు హిందూ సమాజాన్ని మోసం చేస్తున్నారు అనేది నేను చాలా చోట్ల మన హైందవ సహోదరులు చెప్పడం నేను విన్నాను. అయితే ఇలా ఎందుకు చెప్తున్నారు అని అంటే, ఖచ్చితంగా వారికి సరైనటువంటి అవగాహన లేకే ఇలా చెప్తున్నారు అనేది అగ్రసత్యం. అంటే అది యథార్థమైన మాట అన్నమాట. అంటే వాళ్ళకి తెలియకే ఈ యొక్క క్రైస్తవులు లేదా దానికోసం ఏమంటారా, రిజర్వేషన్ కోసం వీళ్ళు ఇలా అబద్ధం చెప్తున్నారు అని అనుకుంటున్నారు. అది కేవలము మీ అపోహ మాత్రమే. వాస్తవానికి నేను కూడా ఒక హిందూ కుటుంబంలోనే జన్మించాను. ఇప్పటికీ నా తల్లిదండ్రులు, మా బ్రదర్స్ అందరూ కూడా పూజలు చేస్తూ ఉన్నారు. అయితే నేను యేసుప్రభువు వారిని నమ్ముకున్నాను. ఆయన గురించి సువార్త కూడా ప్రకటిస్తున్నాను. ఇప్పుడు యేసుప్రభువు వారిని నమ్ముకుంటే, సువార్తను ప్రకటిస్తే మతం మారమని ఎక్కడైనా ఉందా? ఒకసారి ఆలోచన చేసుకోండి. యేసుప్రభువు వారిని నమ్ముకుంటే, సువార్తను ప్రకటిస్తే మతం మారమని ఎక్కడైనా ఉందా? యేసుప్రభువు వారు చెప్పారా? లేకపోతే మన ధార్మిక గ్రంథాల్లో ఉందా? ఒకసారి ధార్మిక గ్రంథాల్లో ఉంటే కనుక ఒకసారి మీరే ఆలోచన చేసి చెప్పండి. అసలు ఒక మాట ముందు, వీళ్ళు క్రైస్తవులు వాళ్ళు ఏ మతంలో ఉన్నారో ఆ మతాన్ని చెప్పుకుంటానికి ముందుగా మన హిందువులు అని మనం చెప్పుకుంటున్నాం కదా, మన హిందువుల గురించి చిన్నజీరా స్వామి గారు ఏమన్నారో ఒకసారి మనం విందాం. భరత వంశాల నుంచి వచ్చిన వాళ్ళం మనం అందరం. ఏ జాతి? మన జాతికి పేరేమి? భారత జాతి. నిన్న మొన్న వచ్చి ఎవరో పెట్టారండి పేరు, నువ్వు హిందూ అని, మన తిట్టడానికి. మీరు ఆ సింధు హిందూ ఇది పేరు పెట్టుకుంటే, ఇప్పుడు ఆ పేరు ఎందుకు వచ్చింది? ఎవడో పెట్టాడు ఒకడు. హిందూ అనే పదానికి అర్థం కాఫిర్ అని అర్థం. కాఫిర్ అంటే దౌర్భాగ్యుడు అని అర్థం. హిందూ అనే పదానికి అర్థం కాఫిర్ అని అర్థం. కాఫిర్ అంటే దౌర్భాగ్యుడు అని అర్థం. మీరంతా అదే జాతి వాళ్ళు కాబోలు. ఏమండి, మీరంతా దౌర్భాగ్యులా? మేము ఎప్పుడు చిన్నప్పుడు పాట విన్నాం, వెధవాయను నేను ఉత్తా వెధవాయను నేను. ఉదవాయన చవటాయన ఏదో పేరు. పాప ఆవిడ తిట్టిందిటండి వీడిని, వెధవాయ చవట అని. అంటే వాడి ఫ్రెండ్ ఇద్దరు కలిసి పోటీ పడ్డారు, ఎవడరా పెద్ద చవట. ఇది ఈవేళ మన బతుకు ఇట్లా తయారైందండి. వాడెవడో వచ్చి నువ్వు చవట అని అంటే, అవునండి బాబు, అసలు మా పేరు ఇంతే, అసలు ఇది కాకపోతే మా పేరేమిటి, అసలు ఇది కాకపోతే ఇంకా మాకు వేరే పేరే ఉంది కనుక మేమంతా ఉత్త చవటలం. అంచేత మనకి ప్రమాణం ఏమిటి అని ఎవరన్నా అడిగితే, ఏముందండి అసలు మాకేం ప్రమాణమే లేదు, అసలు ఎవడి బుద్ధికి తోస్తుంది అదే ప్రమాణం వాడికి.
ఇది ఈవేళ మన బతుకు ఇలా బండలైంది. మన వాళ్ళు క్రిస్టియన్స్ మీద ముస్లిమ్స్ మీద పడి ఏడుస్తారు కొందరు. ఎందుకు దండగా? నిన్ను చూసుకుని నువ్వు ఏడవాలి, పక్కవాడిని వీడిని చూసి ఏడవటం ఎందుకు? కనుక వాళ్ళకి మాకేదో ఒక ప్రమాణం ఉంది అని అనుకుంటున్నారు. దే ఆర్ గ్రేట్. అయ్యా మాకు ఖురాన్ ప్రమాణం అనుకుంటున్నారు, నైస్. మాకు బైబిల్ ప్రమాణం అనుకుంటున్నారు వాళ్ళు, సంతోషం. నీకేమిటి ప్రమాణం? ఏమి లేదండి. విన్నారు కదా, చిన్నజీవి స్వామి వారు ఏమంటున్నారు? ఆయన వీడియో ఇప్పుడు మనం చూసాం కదా. హిందూ అంటే అర్థం ఏంటంట? హిందూ అంటే కాఫీర్. హిందూ అంటే కాఫీర్. కాఫీర్ అంటే అర్థం ఏమన్నాడమ్మా? కాఫీర్ అంటే అర్థం దౌర్భాగ్యుడు. దౌర్భాగ్యుడు అన్నారు కదా. నేను దౌర్భాగ్యుడిని హిందూ అని చెప్పుకుంటే దానికి అర్థం కాఫీరు. కాఫీర్ అని అంటే అర్థం నేను ఒక దౌర్భాగ్యుణ్ణి అని చెప్తున్నాను. ఈ రోజున మరి అయినా సరే మనం హిందువులు అనే చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మనం అయినా సరే మనం హిందువులు అనే చెప్పుకుంటున్నాం. చిన్నజీవి స్వామి అలా అన్నారు కదా అని చెప్పేసి మనం ఏమన్నా మానేస్తున్నామా? మానేయట్లేదు కదా, మానేయట్లేదు. కాఫీర్ అని చెప్పుకుంటున్నాం. ఎందుకని చెప్పుకుంటున్నాం అంటే మన తల్లిదండ్రులు హిందువులు కనుక మనం కూడా అలాగే చెప్పుకుంటున్నాం. మరి ఇప్పుడు నేను యేసుప్రభువు వారిని నమ్ముకున్నటువంటి వాళ్ళు హిందువులు అని చెప్పుకుంటుంటే మీరెందుకు అభ్యంతర పడుతున్నారు? మీరెందుకు అభ్యంతర పెడుతున్నారు వాళ్ళని అంటే, వాళ్ళు యేసుప్రభువు వారు నమ్మకుండా ప్రార్థనకి వెళ్ళినా, బాప్తిసం తీసుకున్నా, సువార్త ప్రకటించినా వాళ్ళు ఏం చెప్తున్నారు? మేము హిందువులు అని చెప్తున్నారు. సర్టిఫికేట్లు అలాగే చెప్తున్నారు. తప్ప అలాగే అబద్ధపడట్లేదే. కానీ వాళ్ళని బలవంతంగా మత మార్పిడి ఎవరు చేస్తున్నారు? మనమే చేస్తున్నాం. మనమంటే మన హిందువులే, లేదా మన అధికారులే. లేదు నువ్వు చర్చికి వెళ్తున్నావు కనుక నువ్వు క్రైస్తవుడివి, లేదు నువ్వు ప్రార్థన చేస్తున్నావు కనుక నువ్వు క్రైస్తవుడివి, లేదు నువ్వు వాక్యం ప్రకటిస్తున్నావు కదా నువ్వు క్రైస్తవుడివి, నువ్వు బాప్తిసం తీసుకున్నావు కదా నువ్వు క్రైస్తవుడు అని మనమే బలవంతంగా వాళ్ళని క్రైస్తవులుగా మారుతున్నాం. అంతకంటే అజ్ఞానం మనకి ఏమనుందంటారా? ఈ రోజున ఒక బాప్తిసం ఇచ్చే పాస్టర్ గారు మతం మార్చట్లేదు, సువార్త ప్రకటించే సేవకుడు మతం మార్చట్లేదు. మరి వాళ్ళ మతం మార్చేది ఎవరు? హిందువుల్ని క్రైస్తవులుగా మార్చేది ఎవరు? హిందువుల్ని క్రైస్తవులుగా మార్చేది మనమే, మన హిందువులమే. అర్థమవుతుందా? ఇక్కడ ఇప్పుడు మనం ఒక వీడియో చూస్తాం. చిన్నజీవి స్వామి గారు ఏం చెప్పారు? హిందూ అని అంటే అర్థం కాఫీర్. కాఫీర్ అంటే అర్థం ఏమా ఏం పేరు? కాఫీర్ అంటే దౌర్భాగ్యుణ్ణి అని చెప్పుకోవచ్చండి. ఇప్పుడు మనందరం దౌర్భాగ్యులము అని అన్నప్పుడు మన హిందూ అని చెప్పుకుంటాం మానేసామా? మానలేదు కదా. కాబట్టి ఇక్కడ యేసుప్రభువు వారు నమ్ముకుంటే మతం మారిపోతున్నారు అనడం చాలా పెద్ద అబద్ధం. యేసుప్రభువు వారు ఈ భూమి మీదకి వచ్చింది పాపంలో ఉన్న వారిని ఆ పాపంలో నుండి వెలుగులోనికి నడిపించడానికి ఆయన వచ్చాడు. చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించడానికి ఆయన వచ్చాడు. మానవుని యొక్క హృదయాన్ని మార్చడానికి వచ్చాడు. ఆయన మత మార్పుడి కోసం రాలేదండి. కాబట్టి మీరు చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో, మన దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా సిక్కులైనా, బౌద్ధులైనా, లేకపోతే ముస్లింలైనా, క్రైస్తవులైనా, జైళ్ళైనా, మనందరం కూడా భారతీయులము. మనందరం భారతీయులము. మనం చదువుకున్నప్పుడు కూడా అదే ప్రతిజ్ఞ చేస్తాం. భారతదేశంలో మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులని ప్రతిజ్ఞ చేస్తాం. కాబట్టి మన అందరం కూడా భారతీయులుగా ఉన్న మనందరము, భారతదేశంలో మనందరం భరతమాత బిడ్డలుగా ఉన్న మనందరమును, అందరిది మన దేశం, మనందరిది మన దేశం భారతదేశంలో మనం చెప్పుకుంటాం. మరి భారతదేశం కేవలం హిందువులదా? కాదు. మరి భారతదేశం కేవలం ముస్లిందా? కాదు. భారతదేశం కేవలం క్రైస్తవులదా? కాదు. భారతదేశంలో ఎన్ని విశ్వాసాలు కలిగి ఉన్నారో వారందరిది భారతదేశం. ఇది ఫస్ట్ పాయింట్. ఇంకా రెండవ పాయింట్ ఏంటంటే, క్రైస్తవులు అని అంటే అర్థం ఏంటంటే క్రీస్తును అనుసరించేవారు, క్రీస్తు యొక్క బాధలను విశ్వసించి ఆ ప్రకారంగా ప్రయాణం చేసేవారు క్రైస్తవులు అన్నారు. అది క్రైస్తవం ఏమంటే మతం కాదు, మార్గము. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను.
బైబిల్ గ్రంథం నుంచి అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయము 27వ వచనం. అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయము 27, 28వ వచనం. అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతను చూసి రోమియుడవా, నీవు రోమీయుడవా, అది నాతో చెప్పుమనగా అతడు అవునని చెప్పాను. సహస్రాధిపతి నేను బహు ద్రవ్యం ఇచ్చి ఈ పౌరత్వము పౌరసత్వాన్ని సంపాదించుకుంటేది. అందుకు పౌలు నేనైతే పుట్టుకతోనే రోమేయుడు. చూడండి, అపోస్తలుడైన పౌలు సువార్త ప్రకటిస్తున్నప్పుడు రోమీయుల యొక్క అధిపతి సహస్రాధిపతి ఈయన్ని బంధించేసి కొరడాలతో కొట్టమని ఆజ్ఞాపించాడు. కొరడాలతో కొడుతున్నప్పుడు అపోస్తలుడు పౌలు గారు ఏమంటారంటే, రోమీయుడైనటువంటి నన్ను విమర్శ చేయకుండానే నన్ను కొరడాలతో కొట్టడానికి మీకు అధికారం ఎక్కడిది అని కొట్టేవాడిని అడిగినప్పుడు ఈ యొక్క సైనికులు వెళ్ళి ఈ మాట సహస్రాధిపతి చెప్తారు. అప్పుడు సహస్రాధిపతి వచ్చి నువ్వు రోమీయుడివా అని అడిగితే అవును నేను రోమీయుడిని అంటాడు. అప్పుడు ఈ సహస్రాధిపతి ఈ రోమా అధికారం నేను సంపాదించుకోటకు, ఈ పౌరసత్వాన్ని సంపాదించుకోటకు నేను డబ్బులు ఇచ్చి ద్రవ్యం ఇచ్చి సంపాదించుకున్నాను అని అంటే అపోస్తలుడు పౌలు అంటాడు నేను పుట్టుకతోనే రోమీయుని అని చెప్పాడు. పుట్టుకతోనే రోమీయుని అని చెప్పాడు. మరి అపోస్తలుడు పౌలు నిజంగా రోమీయుడా అని అంటే నిజంగా రోమీయుడే. మరి అదే అపోస్తలుడు పౌలు నేను బెన్యమీను గోత్రికుడిని అన్నాడు. మీకు అది అర్థం చేసుకోండి. నేను బెన్యమీను గోత్రికుడిని అన్నాడు. అంటే బెన్యమీను గోత్రంలో పుట్టాడు. మీకు అర్థమవుతుందండి. అపోస్తలుడు పౌలు బెన్యమీను గోత్రంలో పుట్టాడు కనుక నేను బెన్యమీనుని అని చెప్పుకున్నాడు. అలా రోమాలో నివసించాడు కనుక, రోమాలో పుట్టాడు కనుక రోమా పౌరుని అని చెప్పుకున్నాడు. అదేవిధంగా అతను మరొకసారి మనం చూసినట్లయితే నేను యూదుని అని చెప్పుకున్నాను. అన్యులకు నేను అన్యుణ్ణి, యూదులకి యూదుని. చూడు, కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 19వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక నేను అందరి విషయము స్వతంత్రుడని ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకున్నట్టుకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని యూదులను సంపాదించుకున్నట్టు యూదులకు యూదుల వలె ఉంటుంది. ధర్మశాస్త్రం లోబడిన వాడికి సంపాదించుకున్నట్టుకు నేను ధర్మశాస్త్రం లోబడిన వాడిని కాకపోయినను ధర్మశాస్త్రము లోబడిన వాని వలె ఉంటుంది. దేవుని విషయమై ధర్మశాస్త్రం లేని వాడును కాను. దేవుని విషయమై ధర్మశాస్త్రం లేని వాడిని కాను, కానీ క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు. 22వ వచనం. బలహీనులను సంపాదించుకున్నటకు బలహీనులకు బలహీనుడనైతే ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడినై ఉన్నాను. ఇది పౌరిస్తున్నటువంటి స్టేట్మెంట్. కాబట్టి ప్రతి క్రైస్తవుడు ఇలాగే ప్రవర్తిస్తాడు. ఇది మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఎందుకు ప్రవర్తిస్తాడంటే క్రైస్తవుడికి ప్రత్యేకించి మతం అంటూ ఏమీ లేదు. ఎందుకంటే క్రీస్తు జీసస్ ఈ భూమి మీదకి వచ్చింది మతాన్ని స్థాపించడానికి రాలేదు. పాపంలో ఉన్న మానవ జాతిని పాపా నుండి విమోచించడానికి, లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన బోధనలు విని ఆయన అనుసరించిన వారిని అనేక మంది అన్యులు ఏమన్నారంటే క్రైస్తవులుగా పిలిచారు, ఒక గుర్తింపుగా పిలిచారు. ఇది ఒక మతం అనేది కానే కాదు. కాబట్టి ఏ విశ్వాస అయినా సరే, యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న ఏ విశ్వాస అయినా సరే తన తల్లిదండ్రులు ఏ మతంలో ఉన్నారో ఆ మతాన్ని చెప్పుకుంటాడు. ఉదాహరణకి నా తల్లిదండ్రులు ఒక ముస్లిం అనుకో, నేను ముస్లింగానే ఉంటాను, యేసుప్రభువు గారిని నమ్ముకుంటాను. నువ్వు యేసుప్రభువు గారిని నమ్ముకుంటా, నువ్వు మతం మారాలని రూల్ ఎక్కడ ఉందండి? యేసుప్రభువు గారిని నమ్ముకుంటే మతం మారాలని రూల్ ఎక్కడ ఉంది? కాబట్టి ఈ రోజున మన ఈ హైందవులు చేస్తున్నటువంటి తప్పుదం ఏమైనా ఉందంటే, యేసుప్రభువు వారిని నమ్ముకున్నా గనక నువ్వు క్రైస్తవుడు అయిపో.
ప్రార్థనకి వెళ్తున్నా కనుక నువ్వు క్రైస్తవుడివి, బాప్తీసం తీసుకున్నా కనుక నువ్వు క్రైస్తవుడివి, సువార్త ప్రకటిస్తున్నా కనుక నువ్వు క్రైస్తవుడివి. కాబట్టి మరి క్రైస్తవ్యం ప్రపంచ దేశంలో ఈ రోజున మొదటి స్థానంలో ఉంది. క్రైస్తవ్యం ప్రపంచ దేశంలో మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు మన ఇండియాలో ఉన్నటువంటి హిందువులు ఉన్నదే తక్కువ, ఆ ఉన్న వాళ్ళు కూడా మత మార్పిడి చేస్తున్నది మీరై ఉండి క్రైస్తవులు మత మార్పిడి చేస్తున్నారని చెప్పడం అజ్ఞానం కదా, అమాయకత్వం కదా, మూర్ఖత్వం కదా. చూపించండి ఏ పాస్ట్ అయినా సరే, బాప్తీసం కుటుంబాన్ని చూపుతాం కానీ అతను మతం మార్చినట్టు చూడగలమా? బాప్తీసం తీసుకుంటే పాప క్షమాపణ నిమిత్తం పశ్చాత్తాప హృదయం కలిగి మారు మనసు పొందినట్టు అతను ఒప్పుకుని దానికి సాక్ష్యార్థంగా అతను బాప్తీసం తీసుకుంటున్నాడు. దాన్ని మీరేమనుకుంటున్నారు? పాస్టర్లు మతం మార్చేస్తున్నారు, పాస్టర్లు మతం మార్చేస్తున్నారు. లేదు లేదు లేదు, పాస్టర్లు కాదు మతం మార్చేది. మతం మార్చేది ఎవరంటే మన హిందువులే. మతం మార్చేది అంటే మన అధికారులే. మనమే దగ్గరుండి బలవంతంగా మనం మతం మార్పిస్తున్నాం. కాబట్టి ఈ విషయాన్ని మన హైందవ సహోదరులు తెలుసుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను కూడా ఒక హిందువుని, నా తల్లిదండ్రులు మరి ఇప్పటికీ పూజలు కూడా చేస్తున్నారు. కావాలంటే మీరు వెళ్ళి చూసుకుని రావచ్చు. కాబట్టి ఏ క్రైస్తవుడైనా సరే తన పుట్టిన మతంలోనే ఉంటూ తన విశ్వాసాన్ని తను ప్రకటించుకోవచ్చు. తను పుట్టినటువంటి మతంలోనే ఉంటూ తన విశ్వాసాన్ని తను ప్రకటించుకోవచ్చు. తన హిందువుగా ఉండి దర్గాకి వెళ్ళొచ్చు, తన హిందువుగా ఉండి చర్చికి వెళ్ళొచ్చు, తన హిందువుగా ఉండి తను ఏ విశ్వాసానికైనా అయినా ప్రకటించుకోవచ్చు, పాటించుకోవచ్చు. అలాంటప్పుడు వాళ్ళని మతం మార్చడానికి మీకు ఎవరిచ్చారండి హక్కు? కాబట్టి ఒకసారి ఆలోచన చేసుకుని, ఎవరికి వాళ్ళే ఆలోచించుకుని, అసలు మతం వాళ్ళు మారుతున్నది మన హిందువులా లేకపోతే పాస్టర్లా అనేది ఒకసారి ఆలోచన చేసుకుని మిమ్మల్ని మీరు పరీక్షించుకుని మిమ్మల్ని మీరు సరి చేసుకోవడానికి సిద్ధపడాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. చివరిగా నేను చెప్పేది ఏమిటంటే, ప్రపంచంలో ఒక ముస్లింలైనా, క్రైస్తవులైనా, చిక్కులైనా, జైలైనా ఎవరైనా సరే ఏ విశ్వాసాన్ని ప్రకటించినా నెక్స్ట్ చివరికి దేవుడు ఒక్కడే. దేవుడంటే ఒక్కడే. ఈ విశ్వమంతటికి దేవుడు ఒక్కడే. ఆ దేవుడిని ఒక్కొక్క రాగున వాళ్ళు పిలుస్తూ ఉన్నారు. ఎవరికి నచ్చిన మార్గంలో వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఇందులో మనం కొట్టుకోవాల్సింది తిట్టుకోవాల్సింది లేదు. ఒకరికి ఆటంకం పడవలసిన అవసరం కూడా లేనే లేదు. కాబట్టి మన దేశం యొక్క అభివృద్ధి కొరకు, మన దేశం యొక్క పురోగతి కొరకు నిజంగా ఆలోచించే వాళ్ళైతే ఇలాంటి విషయాల్లో కల్పించుకుని అనవసరమైనటువంటి గొడవలు తీసుకొచ్చి మన దేశానికి లేదా మన యొక్క సంస్కృతికి చెడ్డ పేరు తీసుకురావద్దని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. అందరం బాగోవాలి, అందులోనూ మనందరం ఉండాలి. సర్వేజన సుఖనోభవంతో ఆ పరిశుద్ధాత్ముడు, ఆ పరమాత్మ, పరంధామ మనందరినీ సరైన మార్గంలో నడిపించను గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ.